అడ్మిన్స్ అయిన అప్పారావు గారు, వెంకటేశ్వర సార్, అలాగే దుర్గా శిరీష మేడం, మాధవి మోహన్ గారు, జానీ సార్, అందరికీ స్వాగతం. మా ఎడ్మిల్ అందరి తరఫున అనుపమ లక్ష్మి గారు, మా ఎడ్మిల్స్ ముగ్గురు తరఫున అనుపమ గారు, లక్ష్మి గారు, మా ముగ్గురు తరఫున, అలాగే చాలా దూరాల నుంచి వచ్చిన మిత్రులందరికీ కూడా, సభ్యులు మిత్రులు అందరికీ కూడా స్వాగతం అండి. వివిధ ప్రాంతాల నుంచి వేరే గ్రూప్ అడ్మిన్స్ అందరికీ కూడా స్వాగతం. ముందుగా అప్పారావు సార్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వెంకటేశ్వరరావు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. వేణుగోపాల్ సార్, దుర్గా శిరీష, జానీ గారిని కూడా ఇప్పుడు ముందుగా కాకినాడ గార్డెన్ ఫ్రెండ్స్ అడ్మిన్స్ కి సత్కరించవలసిందిగా కోరుచున్నాం. లక్ష్మి గారు, అనుపమ గారు, ఇప్పుడు మనందరికీ బాగా పరిచయం అయిన వేణుగోపాల్ సార్కి సత్కరించవలసిందిగా కోరుచున్నాం. బ్యాంకులో ఎన్నిదేమో వేణుగోపాల్ గారు నేను ఆంధ్రప్రదేశ్ వేరే బ్యాంకు మా గురువు గారు గార్డెనింగ్ లో ఆయన పితామహుడు. మీ అందరికీ వేణుగోపాల్ పరిస్థితి కిషన్ చంద్ర గారు అంటే ఎంతమంది తెలుసండి? ఓడబ్ల్యూడిసి కిషన్ చంద్ర గారు ఎన్డబ్ల్యూడిసి అసలు డబ్ల్యూడిసి ఏంటి వాళ్ళు ఉపయోగంటే మాట్లాడతారు. చాలా ఇంట్రెస్టింగ్. ఎవరు డిస్టర్బ్ కాకుండా వినండి, నోట్స్ కూడా రాసుకోండి, తర్వాత మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. మన రాధా కృష్ణ బృందావనం నుంచి రాధ గారు, అది ఆవిడ అందరికీ తెలిసిందే అంటారు. ఆంటీ మనలో మొక్కలాగా కలిసిపోతూ ఉంటారు బాగాని. ఆవిడ మొక్కలు కూడా కంపల్సరీగా చూసి తీరాల్సిన ఇదండి. ప్రతి ఒక్కరు వెళ్ళి చూసి రావచ్చు. ఎప్పుడైనా రాధా ఆంటీకి ఫోన్ చేస్తే ఆంటీ వీలుగా ఉంటే రమ్మని చెప్తారు, వెళ్ళచ్చు. ఇప్పుడు మన డిసిప్లిన్ మాస్టర్ అయిన వెంకటేశ్వరరావు సార్ని కిషోర్ గారు సత్కరిస్తారు. ఇప్పుడు జానీ సార్ని సాగర్ గారు, సూర్యనారాయణ గారు, సాగర్ గారు కలిసి ఈయన మన హెచ్డికి కొరియోగ్రాఫర్, ఎడిటర్ అని అనుకుంటున్నాను. నాకు పూర్తిగా తెలియదు సార్ గురించి. దానికి తోడు గార్డెన్ మీట్స్ అన్నిటికీ అరేంజ్మెంట్ కూడా. థ్యాంక్ యూ సార్.
అడిగినా పర్సనల్ విండో పెట్టినా పొద్దుట 8ంటికి పెట్టినా వెంటనే మందార గురించి చెప్తూ ఉంటారు, ఇలా చేయండి ఇలా చేయండి. రండి మేడం, ఆమె మన శ్రీదేవి మల్లిశెట్టి గారు సత్కరిస్తారు. కలిసి సత్కరిస్తారు. ఇలా ఇలా ఇంకా పైకి వెళ్ళి అక్కడ 5 జ్యోతులు వెలిగించాం. ఇది వేల జ్యోతులుగా వెలగాలని నేను ఆ భగవంతుడు ప్రార్థిస్తూ, నాకన్నా సీనియర్స్ అంటే సీనియర్ అంటే ఏజ్లో కాదండి, గార్డెన్లో అనుభవాలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా మాట్లాడతారు, చక్కగా విని అన్నీ నోట్ చేసుకోండి. గార్డెన్ పిచ్చి అంటే ఎలా ఉంటుందో మీకు తెలియాలంటే, ఇక్కడ ఒక అమ్మాయి ఉందండి, టైఫాయిడ్ జ్వరం, ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. కనీసం ఆ చేతికున్నది అది కూడా తీసుకోకుండా మీటికి వచ్చేసిందంటే గార్డెన్ అంటే ఎంత పిచ్చో చూసుకోండి. దాని ఎవరో కాదు, సుధా అని కనిపించాలి కదా. గార్డెన్ అంటే ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందో అందరికీ తెలియాలి కదా. ఆ చెయ్యిని కూడా చూపించేయి, మరి నమ్మాలి కదా అందరూ. ఓ సైడ్ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారండి, అయినా సరే గార్డెన్ మీకు మిస్ అవ్వకూడదు, ఇది ఎప్పుడో వస్తుందని వచ్చింది అమ్మాయి. మరి అది మొక్కలు అంటే అలాగే రప్పిస్తాయి అదనమాట. అందరూ కూడా హ్యాపీ గార్డెన్ చక్కగా పెంచుకోండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మా ఎడ్పిల్లలందరికీ నా ఆశీస్సులు. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పారావు గారు టమాటో కింగ్ అంటారో ఎంపరర్ అంటారో ఏమంటారో ఆయన కొంచెం క్లుప్తంగా చెప్పండి సార్. కాకినాడ కమ్యూనిటీ ఫ్రెండ్స్ మెంబర్స్ అందరికీ నమస్కారాలు. అట్లనే వేదిక అలంకరించిన మా పెద్దలు వేణుగోపాల్ గారు, కథా గారు, మా యొక్క వెంకటేశ్వరరావు గారు, ఇందాక మన శ్రీదేవి గారు చెప్పారు, వేరే గ్రూప్స్ గోదావరి గార్డెన్ గ్రూప్ అంటే నేను మీట్ జరిగింది, వాళ్ళ ఎంపీలు కూడా వచ్చారండి. కృష్ణవేణి గారు, ఇంకో 2 వస్తున్నారు. అట్లనే ఇప్పుడు చాలా దూరాల నుంచి వచ్చారు మేడం గారు, మీరాపురం, చాలా దూరాల నుంచి వచ్చారు. హైదరాబాద్లో అయితే 5 కిలోమీటర్ల దూరం అయితే గార్డెన్. కాబట్టి మీరు చాలా మంది వచ్చారు, వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. సరే, నా గురించి మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, అవసరం అనవసరం. ఓకే, అట్లానే పెద్దలు తల్లపక్కన శ్రీదేవి గారు, వీళ్ళందరికీ చాలా మంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు చాలా మంది. అక్కడ గార్డెనింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్స్, వయసులో నాకన్నా చిన్నమైన వాళ్ళు, వాళ్ళందరికీ నమస్కారం. మీకు కాకినాడ గార్డెనింగ్ గ్రూప్ వాళ్ళు ఎడ్మిన్ వాళ్ళకి నా స్పెషల్ అభినందనలు. ఎందుకంటే ఆ గ్రూప్ వాళ్ళందరూ, మీ మెంబర్స్ అందరూ, వాళ్ళు గత 1 year or 2 yearsగా 2 ఏళ్ళుగా వాళ్ళు ఏం చేస్తున్నారో చూశారు. ఐ థింక్ 30 రకాల శాప్లింగ్స్, కూరగాయలు కానివ్వండి, ఫ్లవర్స్ కానీ, బల్బ్స్ కానివ్వండి, అట్లానే రేర్ వెరైటీ సీడ్స్ కానీ, అంటే మేము హ్యాపీ గార్డెన్ కానీ వేరే దగ్గర నుంచి సేకరించి పంచారు. చాలా అరుదైన విషయం. మీకు కాకినాడ ఇక్కడ తెలుసు, వేరే దగ్గర కూడా ఉండుంటారు. ఇలా రెండో యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఒక్క మొక్క చనిపోయినా వాళ్ళు రిప్లేస్మెంట్ ఇచ్చారు. ఒక్క మొక్క చనిపోయినా రిప్లేస్మెంట్ ఇచ్చారు, లేకపోతే రిఫండ్ ఇచ్చారు. సరే, నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, చాలా కష్టపడతారు, సప్లైర్తో మాట్లాడతారు, బేరపడతారు. మీకు మార్కెట్లో తిరిగే 200 రూపాయల మొక్క కానీ, బల్బు కానీ 10 రూపాయలు, 15 రూపాయలు ప్యాకెట్ తెప్పిస్తారు. అక్కడి నుంచి తెప్పించడం, స్టోర్ చేసుకోవడం, డిస్ట్రిబ్యూట్ చేయడం, కొంతమంది ఓనర్స్తో రేపు వస్తున్నా వాటిని కాపాడడం, ఇవన్నీ అవుతుంది. ఈ ప్రక్రియలో ఏమైతుంది, ఒక్క 2 మొక్కలు 3 మొక్కలు చచ్చిపోవచ్చు, అది మీరు పట్టించుకోవడం ఉంది. అంతే తప్ప మీరు కామెంట్ చేస్తే మనకి ఎంకరేజ్ చేయించినట్టు ఉండదు, మనకి డిస్కరేజ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఇది ఒక పాయింట్ జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే నాకు తెలిసిన ఇన్ని రకాల శాంప్లింగ్స్ కానీ, బల్బ్స్ కానీ, విత్తనాలు కానీ మీరు ఎక్కడ చూస్తున్నారు, మీకు ఇవి అవైలబిలిటీ కూడా ఇంత చీప్. అది నా రిక్వెస్ట్. లేకపోతే మా హ్యాపీ గార్డెన్ గ్రూప్ గురించి చెప్పాలంటే,
హ్యాపీ గార్డెన్ గ్రూప్ స్టార్ట్ చేసి 4 years అయిందండి. దాంట్లో మేము ప్రస్తుతము 9 మంది ఎంపీలు, నేను ఇవాళ 5 మంది ఎంపీలు వచ్చాము. మేము ఇంకో 4 రాలేకపోయారు. ఇందిరా గారు, శివరామ్ గారు, సాగరిక గారు అంటే మీకు ఎంతమంది తెలుసు? ఎంతమంది ఆవిడ కూడా రాలేదు. ఆవిడ తెలియదు, ఆవిడ బంధు మాత్రం తెలుసు. ఇంకెవరు మా నలుగురు రాలేదు. అనిత గారు రాలేదు, దుర్గా శిరీష్ గారు, వెంకటేశ్వర్ గారు, జానీ గారు, మాధవి మోహన్ గారు వస్తున్నారు. వీళ్ళు మేము వచ్చాము. అందరి తరఫున కూడా మీ అందరికీ థ్యాంక్స్ అండి. ఇక్కడ నేను ఎక్కువ మాట్లాడుతున్నాను. ఒక అబ్జర్వేషన్ నేను నిన్న కూడా గోదావరి గార్డెన్ గ్రూప్లో చెప్పాను. ఎందుకంటే వేణుగోపాల్ గారు నాతో నిర్మిస్తున్నాను. ఇవాళ సత్యరాజు గారు రాలేకపోయారు, ఆయన చెప్పి బాగుంటుంది. ఈ మధ్య చాలా చోట్ల చాలా గ్రూపులు చేసింది. అందరూ పూల మొక్కలు వేస్తున్నారు, కూరగాయలు తక్కువ వేస్తున్నారు. అవునా కాదా? కూరగాయలు ఎంతమంది వేస్తున్నారండి? సుధాకర్ గారు వదిలేయండి, మీరు వదిలేయండి. అంటే చూడండి, ఇంతమందిలో అందరూ పూలే. ఎందుకు? దీనికి కారణం ఏంటి చెప్పండి. అసలు గార్డెనింగ్ గ్రూప్ కానీ ఇవన్నీ పెట్టింది ఎందుకంటే రఘోత్తమ్ రెడ్డి గారు మీకు ఎంతమందికి తెలుసండి? విన్నారా పేరు? అందరికీ తెలుసు. ఆయన 10 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసి ఇది ఒక ఉద్యమంలా స్టార్ట్ చేసి ప్రతి టెర్రస్ గార్డెన్లో ఎంకరేజ్ చేసి వాళ్ళు ఆరోగ్యకరమైన కూరగాయలు పండించుకుందామని స్టార్ట్ చేశారు. ఫైనల్గా ఏమైందంటే కన్నుల కిందకైనా పూలే వేస్తున్నారు తప్ప కూరగాయలు చాలా మంది. ఎందుకని చాలా మంది అడిగారు. కొంతమంది చెప్పారు, మేము 4 వంకాయలు పెడితే ఎవరు లైకులు కొట్టట్లేదండి గ్రూపులు, అదే ఒక మంచి గడ్డి పువ్వు పెడితే వాళ్ళు లైకులు వస్తున్నాయి అని చెప్పారు. అది ఒకటి. ఇంకోటి అదొకటి, పువ్వులు ఒకటి, ఒక్కొక్కటి 2,000, 3,000, 4,000 రూపాయలు పెట్టి కూడా శాంపిల్స్ కొని పెంచేస్తున్నాం. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే టెర్రస్ గార్డెన్లో పెంచుకోండి, పూలు పెంచుకోండి. ఒక 20-30%, 40%. పూలు ఏంటండి ఇవన్నీ సీజనల్, 1, 2, 3 తప్ప మీకు మిగతావన్నీ సీజనలే పోతాయి. ఇప్పుడు లేటెస్ట్గా క్రేజ్ ఏంటి? ఏ పూలు చెప్పండి చెప్పండి. ఏమంటే తీసుకున్నారు, మీ అందరి దగ్గర ఉన్నాయి, చంపేస్తున్నారు. లేటెస్ట్ లిసియాంతస్, అవునా? అది కాగితం పువ్వులో ఉంటుంది, గులాబీ పువ్వులో వాసన ఉంటుంది. కానీ ఏంటంటే ఒక 4 రోజుల వరకు వాసన ఉంటుంది. అది క్రేజ్ అయింది. అది ఎలా అయినా కానీ 2 రోజులు అదృష్టం. కాబట్టి నా యొక్క రిక్వెస్ట్, విన్నపం ఏంటంటే అందరూ కూరగాయలు పెంచండి. ఇంకో సంగతి కూడా చెప్తున్నాను. చెప్పాను, ఈ చుట్టుపక్కల ఒక జిల్లాలో ఒక 4-5 ఊర్లలో 10-20% మందికి క్యాన్సర్ వచ్చింది. దానికి ఎన్జిఓలు రీసెర్చ్ చేశారు. ఫైనల్గా తేల్చింది ఆ ఊళ్ళో పండించిన మిరపకాయలు తినడం వల్ల వచ్చింది. పండించాలంటే మీ అందరికీ ఎంత కష్టమో తెలుసు. విపరీతమైన మందులు కొట్టిస్తారు తెలుసు కదండి. మిరపకాయ పొలాల్లో అది. కాబట్టి మీరు బయట కొన్న మిరపకాయలు కొంటే కనీసం 10 సార్లు వాష్ చేయాలి. మనం ఉప్పుతో దాంట్లో వేడి నీళ్ళు కలిస్తే అవన్నీ కెమికల్స్ బేకింగ్ సోడాతో వాష్ చేయాలి. మిరపకాయలు కాదు, మిరపకాయలు ఎండు మిరపకాయలు కూడా వాష్ చేయాలి. అంత డేంజర్. ఎందుకంటే ఒక మొక్క పెంచుకుంటే మన ఆరోగ్యంగా ఇన్ని రిస్కులు కనుక్కోవడం. మీకు ఇంట్లో పెంచుకున్న కూరగాయలకి బయట పెంచుకున్న కూరగాయలకి మీకు డిఫరెన్స్ తెలుసా? వంకాయ కానీ లేకపోతే టమాటా కానీ, ఒకటి టేస్ట్, ఉండేది ఏంటంటే మీకు ఫుల్లీ ఏమంటే ఆర్గానిక్. 3 కుకింగ్ టైం 5 minutes to 10 minutes. ఇంకా ఉన్నాయి చెప్పండి. డైజెషన్ ½ an hourలో డైజెషన్. బయట కొన్ని చూడండి, మీకు ఎంత ఉప్పు కావాలి చెట్టుబండి వేసిన కానీ చేస్తారు. కాబట్టి నా రిక్వెస్ట్ మీరు పెంచుకుంటాను. ఈ ప్రక్రియలో నేను పర్సనల్గా ఏం చేశాను, సారీ ఫర్ ది ఇంటరప్షన్ బికాజ్ మా ఇంకొక ఎంపీ గారు మాధవి మోహన్ గారు కూరగాయలు పెంచినా కానీ చెర్రీ టమాటా, స్పూన్ టమాటా, వంకాయ టమాటా, నల్ల టమాటా కూర్చోండి, నేనే పంపించాను విత్తనాలు. మనకి ఉపయోగమైంది, చాలా రుచికరమైన, హయ్యెస్ట్ ఈల్డ్. అంటే ఒక్కటి 20 మొక్క 30 రావాలి కాయలు. అలాంటివి 20 వెరైటీలు డెవలప్ చేస్తారు. మీ వాళ్ళు మీ ఎడ్మెల్కి తొందరలో పంపిస్తారు. వంకాయలు 4 వెరైటీలు, టమాటా 4 వెరైటీలు, బీర, బెండ, సొర, ఇంకేవాళ్ళు 365 days చిక్కుడు విని ఉంటారు. ఎంతమంది వేస్తున్నారు? 365 days బీర వింటారు, 365 days సొర విన్నారా? అవి కూడా డెవలప్ చేశారు. అవి కూడా మీకు ఈ మెంబర్స్కి
KGF మెంబర్స్కి అన్ని త్వరలో వస్తాయి. ఇప్పుడు సీజన్ అయిపోయింది, తర్వాత వస్తాయి. అట్లనే వంకాయలు కూడా నేను ట్రై చేశాను. నేను ట్రై చేస్తే వేరే ఒక్కొక్క మొక్కకి 30 కాయలు వస్తాయి. 4 మొక్కలు వేసుకోండి. మీ జీవితంతో వంకాయలు కొనుక్కోవాలి. బయట వెహికల్స్ రోడ్డుకి అడ్డంగా ఉన్నాయంటే ఒక్కసారి చూసుకోండి. అడ్డంగా ఉంటే మీరు తీసి వెజిటేబుల్స్ ఆపేయండి. ఏంటంటే పూల వంకాయ, లేకపోతే వంకాయ, కేరళ వంకాయ, టేస్ట్ ఉండవేమన్నా మనకి లైకులు రావడానికి ఎవరి తెచ్చేది. మీరు సెలెక్ట్ చేసుకోండి. మనకి రుచికరంగా ఉండాలి, హైయెస్ట్ ఈల్డ్ ఉండాలి. అలాంటివి సెలెక్ట్ చేసుకోండి. అలాంటివి 20 వెరైటీస్ ఇక్కడ మీకు ఎంతమంది వేశారు? ఇప్పుడు వేశారు బుష్ మ్యాష్, చెట్టు గుమ్మడి ఎంతమందికి వచ్చిందండి? 1, 2, 80 మందికి సరిపోయే సీట్స్ కొట్టారు. అది డెవలప్ చేసింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరు వాళ్ళు డెవలప్ చేశారు. కానీ ఎందుకు రాలేదు? వచ్చిన వాళ్ళు అడగండి. మీకు వచ్చిన పేరు వాళ్ళకి ఎందుకు రాలేదు? విత్తనాలన్నీ ఒకటే కదా. దాంట్లో ఏంటంటే మీకు చాలా మంది పొరపాటు చేశారు. విత్తనాలు రాగానే మేడం 1 minute ప్లీజ్. విత్తనాలు మీకు రాగానే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దాన్ని స్టెరిలైజ్ చేయాలి. స్టెరిలైజ్ అంటే పారిశుభ్రం చేయాలి. అదన్నీ తెలుసుకోవాలి. ప్రతి విత్తనం మీద అన్ని 100 చేతులు మారుతాయి కాబట్టి చాలా కొన్ని వేల రకాల సృష్టించారు. దాన్ని మీరు స్టెరిలైజ్ చేయాలి. కొన్ని ఎల్ఎన్జీలో మేము గ్రూప్లో పెట్టాం. మీరందరూ చూశారు. విత్తనాలు పంపంగానే మేము ఎలా స్టెరిలైజ్ చేయాలి, ఎప్పుడు ఎలా నాటుకోవాలి అవన్నీ గైడెన్స్ ఇస్తున్నాం. అలానే ఓన్లీ ది గ్రూప్ KGF ఏ శాంప్లింగ్ తెప్పించినా, ఏ బల్బు తెప్పించినా ఎప్పుడు పాతుకోవాలి, సాయిల్ మిక్స్ ఎట్లా ఉండాలి, తర్వాత కంటైనర్ సైజ్ ఎంత ఉండాలి, టాప్ అయిపోయాక సపోజ్ మీరు ఏషియాటిక్ లిల్లీ ఎంతమంది పెంచారో తెలియదు, అట్లనే గ్లాడియోలస్ సీజన్ అయిపోయాక ఆ బల్బు తీసి ఎలా స్టోర్ చేయాలనేది మొత్తం గైడెన్స్ స్టార్ట్ టు ఫినిష్ హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది. మీకు ఇది చాలా అరుదుగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ గైడెన్స్ ఇస్తారు. ఫస్ట్ విత్తనాలు పాతే ముందు స్టెరిలైజ్ చేయండి. విత్తనాలు డైరెక్ట్గా మార్చుకుని కప్పులు వేయండి. అవన్నీ మేము ఇచ్చాం. తర్వాత కొన్ని పేర విత్తనాలు అంటే తేలిపోతుంది. ఇంకో సంగతి అండి, బీరా, సొర, పొట్ల, అక్కడ ఇంకోటి ఈ విత్తనాలు మీరు డైరెక్ట్గా పాటేస్తుంటారు కదా. ఎన్ని రోజులకి వస్తుంది మొలక? సార్ 7 days to ఇంకా ఎక్కువ పడుతుంది. ఎన్ని రోజులకి వస్తుంది చెప్పండి ప్లీజ్. నాకు పొట్ల ఈసారి 1 month పట్టింది సార్. 20 days. పొట్ల 1 month పట్టింది సార్. అంతవరకు మనం వీళ్ళ దగ్గర చూస్తూనే ఉంటాం, వచ్చిందా లేదా, మనకు వచ్చిందా లేదా. అవునా? నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా, ఈ 5 రకాలు హాట్ డబల్ షెల్ అంటాడు, హాట్ షెల్ సీడ్స్ అంటాడు. 5 రోజులు నీళ్ళలో నాటుతాడు. ఎందుకంటే అవుటర్ షెల్ నుంచి ఆ వాటర్ ఇన్నర్ షెల్కి వెళ్ళి అప్పుడు ఇది డెవలప్ అయింది. మీరు డైరెక్ట్గా పాలు చేస్తే మీరు పోసిన అంటే ఇది నీళ్ళన్నీ మట్టిలోకి వెళ్ళిపోతాయి. దానికి అది ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే కాస్త కేర్ఫుల్గా వినండి, మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ దొరకదు. సెకండ్ థింగ్ స్కేలిఫికేషన్ మెథడ్ అంటారు. మీరు ఆ విత్తనాలు ఎవరైనా తెచ్చారా? సొరకాయ, బీరకాయ విత్తనాలు శ్రీదేవి గారి దగ్గర ఉంటాయి. సొరకాయ విత్తనాలు ఉన్నాయి కదా, ఒకటి ఒకసారి చూపెడతాను. ఒకసారి మీరు ఇది ట్రయాంగులర్ షేప్లో ఉంటుందండి. ఏ విత్తనమైనా బీర కానీ సొర కానీ ఇట్లా ఇది పచ్చిగా పైకి వస్తుంది. చూసారా? హలో 1 minute. ఇది చూసారా? ఇది 5 రోజులు నానబెట్టాక ఇది పైన టిప్పు ఇది ఇట్లా తీసేది. గోరుతో తీసి పాతేయండి. ఎలా పాతాలి? చాలా మందికి డౌట్ ఏంటంటే, చాలా మందికి డౌట్ విత్తనం ఎలా పాతాలి, ఎలా పాతాలా. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ అడ్డంగా పడతాయి. కాబట్టి ఈ పైన దగ్గర నుంచి మీకు రూట్స్ వస్తాయి. ఈ ప్రాసెస్ మీకు ఫాలో అయితే 5 రోజుల్లో వాళ్ళు పనిచేస్తారు. ఇది మీరు ఇట్లా ఫాలో అవ్వండి. ఏదైనా డౌట్ ఉంటే మీరు అనురాగ్ గారు చెప్పారు వస్తాయి. మీరు చెప్పారు అనురాగ్ గారు అడగండి. మీకు చాలా సరకాయలు వచ్చాయి. 1 month బ్యాక్ వాళ్ళ ఇంటికి వచ్చానండి. సరకాయలు అసలు నాటలేదు 3 టిప్స్ ఇచ్చాను. బ్యూటిఫుల్గా విపరీతంగా కాయలు వచ్చాయి. ఓకే, నాకు మాత్రం ఫోన్ చేయదు. నేను ఎవరైతే ఉంటారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ తర్వాత ఏదైనా అడగండి, పర్సనల్ మాట్లాడుకుందాం. ఇప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మాధవీయ మోహన్ గారిని సత్కరిస్తారు. శ్రీదేవి గారు, అన్నపూర్ణ గారు, లక్ష్మి గారు, మాధవి మోహన్ గారిని సత్కరిస్తారు. ఇలా అపరామైన భోగిద్దామని తెచ్చా. కాశీ టమోటా అంటారు, మీరు కాశీ టమోటా అంటారండి, చాలా మంది వేస్తున్నారు. ఓహో, ఈ టమాటాలతో చేసిన టమాటా ఆవకాయ కూడా తెచ్చాయి.